వివరాలు మా ప్రతినిధి అప్పారావు లైవ్ ద్వారా అందిస్తారు. అప్పారావు. శంకరి సాదిక్ ఖాన్ ప్రస్తుతం కాకినాడ సబ్ జైల్లో ఉన్నారు. ఏదైతే నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో హత్య కేసు నమోదవడంతో అతన్ని పోలీసులు నిన్న జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఈరోజు నూకరాజు కేసులో సాదిక్ ఖాన్ని పోలీసులు కస్టడీ కోరుతున్నారు. ప్రధానంగా ఏదైతే ఆత్మహత్యకు ముందు నూకరాజు కుటుంబం రాసిన సూసైడ్ లేఖల్లో సంబంధించిన అంశాలు సంబంధించి లోతుగా ప్రశ్నించడం, అదేవిధంగా చనిపోవడానికి ముందు ఈ రెండు కుటుంబాల మధ్య ఏమైనా కాల్ డేటాకు సంబంధించి, అదేవిధంగా తమ ఆస్తులన్నీ కూడా సాదిక్ ఖాన్ బలవంతంగా లాక్కున్నాడని, తన పేరును రాయించుకున్నాడని ఏవైతే సూసైడ్ లేఖలో ప్రస్తావించారో ఆ ఆస్తులు రాయించుకుంటే ఏ విధంగా రాయించుకున్నారు, ఎవరి పేరును రాయించుకున్నారు, అవన్నీ కూడా లోతుగా మరింతగా విచారించేందుకు వీలుగా పోలీసులు ఈరోజు సాదిక్ ఖాన్ని రిమాండ్ కోరున్నారు. అయితే నిన్న న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే ముందు కూడా సాదిక్ ఖాన్ని పోలీసులు విచారించగా అనేక కీలక విషయాలు రాబట్టారు. అయితే నూకరాజు కుటుంబం తనను సోషల్ నోట్లో తనను నిందితుడిగా ప్రకటించారని, అయితే తాను కూడా ఆ కుటుంబం నుంచి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే ప్రధానంగా నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని విషం పెట్టి చంపారని సూసైడ్ లేఖలో ప్రస్తావించిన నేపథ్యంలో పోలీసులు దానిపై లోతుగా నిన్న సాదిక్ ఖాన్ ప్రశ్నించారు. అయితే చాలా వరకు జగదీశ్వర్ రెడ్డి చనిపోయిన మాట వాస్తవం కానీ తనకి ఏమీ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు మాత్రం కాస్త ఒత్తిడి తెచ్చి వివరాలు రప్పించారు. అందులో భాగంగా ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డిని ఆసుపత్రిలో ఉన్న సమయంలో చంపడానికి నిర్ణయించుకున్నామని పోలీసులు అతని నుంచి వివరాలు రాబట్టారు. అందులో భాగంగా సైనైడ్ ఏదైతే బంగారంలో ఉపయోగించే సైనైడ్ను తాను హైదరాబాద్ నుంచి కొనుగోలు చేశానని, దాన్ని ఆసుపత్రిలో ఉన్న జగదీశ్వర్ రెడ్డికి ఇవ్వగా ప్రోటీన్ పౌడర్లో కొన్ని రోజుల పాటు వరుసగా కలిపి ఇవ్వడంతో ఆయన చనిపోయాడు గారిని ఎట్టగేలకు అంగీకరించారు. మరోపక్క అన్నిటికంటే అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ నెల 16న అర్ధరాత్రి సమయంలో నూకరాజు కుటుంబం సూసైడ్ లేఖ రాసి సామూహిక ఆత్మహత్యకు గోదావరిలో దూకేశారు. అయితే దానికంటే ముందు రోజు అసలు ఏం జరిగింది? అప్పటి వరకు నూకరాజు కుటుంబంతో సాదిక్ తరచూ రాకపోకలు సాగించేవారు, కొన్ని గొడవలు కూడా జరిగాయి. అయితే గొడవలు కాస్త మరింతగా ఎందుకు ముదిరాయి? అప్పటికప్పుడు ఎందుకు ముగ్గురు చిన్నపిల్లలతో కలిపి నలుగురు చనిపోవడానికి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? దానిలో కూడా కోణంలో పోలీసులు ప్రశ్నించగా కీలక వివరాలు రాబట్టారని చెప్పొచ్చు. అందులో భాగంగా చనిపోవడానికి 2 రోజుల ముందుగా అంటే 14వ తారీఖుని షేక్ సాదిక్ ఖాన్ సౌజన్యకి తెలియకుండా ఒక పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న సౌజన్య సాదిక్కి నిలదీసింది. ఇప్పటికే తన లొంగ తీసుకొని తన వీడియోలు కూడా ఉంచుకొని ఆస్తులు కూడా రాయించుకునేందుకు పథకం పన్నావు, మరోపక్క నాకు తెలియకుండా పెళ్ళెందుకు చేసుకున్నావు, ఎందుకు ఇలా చేస్తున్న కోణంలో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలో సాదిక్ మరింతగా సౌజన్యని బెదిరించాడు. ఏం చేసుకుంటే చేసుకో, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కూడా బెదిరించాడు. ఈ క్రమంలో కూడా తన వద్దనున్న వీడియోలతో సౌజన్యని బెదిరించాడు. ప్రైవేట్ వీడియోలను బయటికి విడుదల చేస్తానని, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డిని చనిపోయిన విషయంలో ఎవరి పాత్ర ఏంటో అని కూడా తాను బయటికి విడుదల చేస్తానని కూడా చెప్పి బెదిరించాడు. ఇదే విషయాన్ని సూసైడ్ నోట్లో సౌజన్య కూడా ప్రస్తావించారు. తన భర్తకి విషం ఇచ్చి సాదిక్ ఖాన్ చంపేశాడని, అదేవిధంగా ఏదైతే విషయం బయటికి పెడతానని తన ప్రైవేట్ వీడియోతో తను కూడా బెదిరించాడని కూడా ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలో అడుగడుగున సౌజన్య కుటుంబాన్ని లొంగ తీసుకోవడంతో పాటు వాళ్ళ ఆస్తిపాత్రలు కూడా రాయించుకోవడానికి ఒక పథకం ప్రకారం స్కెచ్ చేసడంతో పాటు గుట్టుగా సౌజన్యకు తెలియకుండా వివాహం చేసుకునే విషయంలో కూడా అది బయటకు రావడంతో ఇద్దరి మధ్యగా గొడవ జరిగిందని కూడా సాదిక్ ఖాన్ నుంచి నిన్న పోలీసులు వివరాలు రాబట్టారు. ఓ రకంగా చెప్పాలంటే కేసుకు సంబంధించి ఒక్కొక్క చిక్కుముడి సాదిక్ ఖాన్ని లోతుగా విచారిస్తే బయటకు వస్తాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా 3 రోజుల కస్టడీకి సంబంధించి ఈ రోజు కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు పోలీసులు కూడా చెప్పారు. మరో పక్క చూస్తుంటే సాదిక్ ఖాన్ ఘోరాలు నేరాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని కూడా పోలీసులు విస్మయానికి గురవుతున్నారు. ప్రధానంగా 3 వ్యక్తులు సూసైడ్ చేసుకొని చనిపోతే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా తప్పు నాదేమీ లేదు వాళ్ళది కూడా ఉందని తప్పించుకునే రీతిలో కూడా బుకాయిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే కాకుండా అతను నమాజ్కు ఏదైతే మసీదుకి నమాజ్కు వెళ్ళేవాడని, కానీ అక్కడ నమాజ్ చేయకుండా ఇతర మహిళల వైపు కూడా చూసేవాడని, ఓ రకంగా చెప్పాలంటే మహిళలు వంచడమే పనిగా సాదిక్ ఖాన్ కూడా చేసేవడం కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అందులో భాగంగా సౌజన్య లొంగ తీసుకొని వాళ్ళ ఆస్తులను కూడా ముఖ్యంగా ఏదైతే తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒంటరితనాన్ని అడ్డం పెట్టుకొని మరింత దగ్గర ఆస్తులు కూడా లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు. ఈ ఆస్తులు గుప్పెట్టు పట్టుకొని సౌజన్యను వదిలించుకొని మరో పెళ్లి చేసుకోవడం కూడా పథక రచన ఒక పక్క పథకం ప్రకారం కూడా చేశాడు. అన్నిటికంటే మరొక కీలకమైన విషయం ఏంటంటే నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు ముందు ఏదైతే సీక్రెట్ గా చేసుకునే పెళ్లి బయటపడిపోవడంతో
సౌజన్యకు సాదిక్ ఖాన్ మధ్య గొడవలు జరిగాయని, అయితే ఈ క్రమంలో గొడవ కూడా ముదిరయ్యి వాళ్ళు చనిపోతారని తాను అనుకోలేదని కూడా అతను ఏమాత్రం భయం లేకుండా వెరప లేకుండా చాలా ధీమాగా పోలీసులకు వివరించాడు. అయితే వాళ్ళు చనిపోయిన విషయం తెలిసి తాను కూడా అప్పటికప్పుడు పారిపోయిన కూడా పోలీసుల ముందు కొన్ని అంగీకరించాడు. మరికొన్ని వాటికి సమాధానం దాటవేసే చేసినప్పటికీ కూడా పోలీసులు పక్కా వివరాలు, కాల్ డేటా వివరాలు కానీ సూసైడ్ నోట్లో ప్రతి అంశాన్ని గుచ్చుకొచ్చే ప్రశ్నతో కొన్ని వివరాలు రాబట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే సూసైడ్ నోట్లో ప్రస్తావించినట్టు జగదీశ్వర్ రెడ్డికి విషమిచ్చి చంపారో ఈ కేసులో హత్య కింద కేసు ఇప్పటికే కేసు నమోదు చేశారు. దీని కింద 10 ఏళ్ల పాటు శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసేందుకు వీలుగా సాదిక్ ఖాన్ సౌజన్య భర్తను ఏ విధంగా చంపాడని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎక్కడి నుంచి అయితే అతను కొనుగోలు చేశాడో సైనైడ్ అక్కడికి వెళ్ళి అమ్మిన వ్యక్తిని కూడా పోలీసులు త్వరలో తీసుకువచ్చే అవకాశం ఉంది. తద్వారా సాదిక్ ఖాన్కి తాను ఏదైతే సైనైడ్ అమ్మానని అతను ఒప్పుకుంటే తద్వారా కేసు కూడా మరింత బలోపేతం అయ్యి కూడా శిక్ష పడే అవకాశం కూడా పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఈ రోజు కానీ రేపు కానీ కొన్ని బృందాలు హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడైతే సైనైడ్ కొనుగోలు చేశానని చెప్పాడో అతను కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. తద్వారా అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసి ఛార్జ్ షీట్లో ప్రస్తావించున్నారు. ఓ రకంగా చెప్పాలంటే నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో ఖచ్చితంగా సూసైడ్ నోట్లు చాలా కీలకంగా భావిస్తున్నారు. ఒక్కొక్క అంశంగా అతన్ని విచారించ కూడా పోలీసులు సిద్ధమవుతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అప్పారా.